తిరుమలలో తొక్కిసలాట ఘటనతోటి అలర్ట్ అయిన టీటీడీ రేపు వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటోంది టీటీడీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 7 కొండలను అద్భుతంగా తీర్చిదిద్దారు. పూలను తెచ్చి శ్రీవారి ఆలయంతో పాటు చుట్టుపక్కల ఆలయాలని అందంగా ముస్తాబు చేస్తున్నారు. తిరుమలలో లైటింగ్, ఎలక్ట్రిసిటీ కూడా సరికొత్తగా మార్చారు. రేపు ఉదయం ముందుగా శ్రీవారి ఆలయాన్ని తెరచిన తర్వాత ఏకాంతంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం అభిషేకం చేస్తారు. ఆ తర్వాత ఉదయం 4:30 నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. దేశంలో హెచ్ఎంపీవీ వ్యాధి సోకుతోంది కాబట్టి భక్తులు మాస్కులు ధరించి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని టీటీడీ సూచించింది. టోకెన్లున్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. కాళ్ళల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. బాగుందంటే జనాలందరూ వస్తారు. బాగుందంటే జనాలందరూ వస్తారు.